సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ వీక్ అనేది ఎలాగోలా అయిపోయింది. ఆ ఫస్ట్ వీక్లో మనకు బేబక్క గారు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది గైస్. అండ్ ఇక మనకు బిగ్ బాస్ 8 గురించి చాలా పెద్ద ట్యాగ్స్ అయితే ఇచ్చారు. లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అనేసి, లేదా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అనేసి, ఈ విధంగా చాలా పెద్ద హోప్స్ అయితే ఇచ్చారు. బట్ నాకైతే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే కనిపించలేదు. ఎక్కడో కొన్ని అంటే శేఖర్ భాష గారు చిన్న చిన్న జోక్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న గొడవలు తప్పించి నాకైతే బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ వీక్లో నాకు ఎంటర్టైన్మెంట్ అయితే కనిపించలేదు. సో మీకు ఏమనిపించింది అనేది కూడా కింద కమెంట్ చేయండి. నాలాగా మీరు కూడా భావిస్తున్నారా లేదా అనేది నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇక సెకండ్ వీక్ వచ్చేసరికి కొంత ఎంటర్టైన్మెంట్ అనేది దొరికే అవకాశం ఉంది గైస్. ఎందుకంటే మనకు నాగ్ సార్ గారు సండే రోజు వాళ్ళకు హిట్ ఫ్లాప్ అనేసి కొంత అలర్ట్ చేశారు కదా, గొడవలు పడండి అనేసి ఎంకరేజ్ చేసినట్టయితే అనిపించింది. కాబట్టి ఈ సెకండ్ వీక్లో చాలా గొడవలు జరిగే అవకాశం ఉంది నామినేషన్స్లో. సో కాబట్టి ఈ సెకండ్ వీక్లో నామినేషన్స్లో మనకు టోటల్గా నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం 8 మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉండడం అయితే జరిగింది. అందులో ఎవరెవరు ఉన్నారు అంటే పృథ్వీ గారు, నిఖిల్ గారు, శేఖర్ భాషా గారు, ఆదిత్య ఓం గారు, అండ్ అదేవిధంగా నాగమణికంఠ గారు. మెన్స్ తరపున 5 మెంబర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఉమెన్స్లో మనకు 3 మెంబర్స్ ఉన్నారు. సో అందులో నైనిక గారు, కిరాక్ సీత అండ్ విష్ణుప్రియ గారు అయితే మనకు 3 మెంబర్స్ ఉమెన్స్ తరపు నుంచి నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. టోటల్గా మనకు నామినేషన్ సెకండ్ వీక్లో నామినేషన్ లిస్ట్లో మనకు 8 మెంబర్స్ అయితే ఉన్నారు గైస్. సో వీరిలో ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారనేది మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఒకవేళ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి గైస్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.